ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా యాసిడ్ అటాక్స్ అవుతున్నాయి, కెమికల్ బర్న్స్ అవుతున్నాయి, కెమికల్ ఫ్యాక్టరీస్లో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలు ఈ యాసిడ్ అటాక్లు అవ్వడం వల్ల ఎంతోమంది కళ్ళు పోతున్నాయి, రోడ్ యాక్సిడెంట్లలోగా కళ్ళు పోతున్నాయి. అయితే రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీలో మహారాజా యశ్వంతరావు అనే ఒక హాస్పిటల్ ఉంది. సో హాస్పిటల్లో గ్రేట్ ఇన్నోవేషన్ ఏం జరిగిందంటే ప్లాసెంటా, మదర్ యొక్క ప్లాసెంటా అంటే తల్లి గర్భం ఉంటుంది కదా, ఆ గర్భం ద్వారా ఒక మనిషికి కళ్ళు పోయిన మనిషికి కళ్ళు తేవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్స్ ప్రూవ్ చేశారు. సో ఆ ప్లాసెంటాని అమ్మ దగ్గర నుంచి విత్ ద కన్సెంట్ మదర్ దగ్గర నుంచి ఆ ప్లాసెంటా తీసుకొని ఎవరికైతే కళ్ళు లేవో వాళ్ళకు కళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే అమోనియాటిక్ మెంబ్రెయిన్ గ్రాఫ్టింగ్ అని చెప్పేసి చెప్తారు. సో ఒక్కసారి ఆ మదర్ నుంచి ఆ ప్లాసెంటా తీసుకుంటే ఆ ఒక్క ప్లాసెంటా వల్ల 100 మందికి కళ్ళు తేవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్స్ ప్రూవ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ప్రతి నెలలో 5 నుంచి 6 మంది ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వితిన్ 17 డేస్లో వాళ్ళకు కళ్ళు వస్తున్నాయని చెప్పేసి పేషెంట్స్ రిపోర్ట్స్ చెప్తున్నారు. సో దిస్ ఈస్ అ గ్రేట్ ఇన్నోవేషన్. ఎక్కడైతే తల్లి గర్భం ఎక్కడైతే పిల్లల్ని జన్మిస్తుందో అదే తల్లి గర్భం నుంచి ఒక మనిషికి కళ్ళు తేవచ్చు అని చెప్పేసి సైన్స్ కాదు, సైన్స్తో పాటు ఎంపతి, సింపతి, కంపాషన్ అనేది కూడా చూపిస్తుంది.